వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. భవిష్యత్ అవసరాలకు మెగా గ్రోత్ కారిడార్లు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం కార్పొరేషన్లకు ఓఆర్ఆర్. ఈ మూడిటికి ప్రత్యేక కారిడార్. మున్సిపాలిటీల్లో వచ్చే 25 ఏళ్ల అవసరాల లక్ష్యంగా భారీగా అభివృద్ధి పనులకు శ్రీకారం. సింగరేణి మున్సిపాలిటీలన్నీ ఇకపై ఒకే యూనిట్. ఏఐతో ట్రాఫిక్ కంట్రోల్. మున్సిపాలిటీల్లో ఈవీల్నే తీసుకోవాలి. నల్గొండ నుంచి యాదగిరిగుట్ట వరకు టెంపుల్ కారిడార్. ఆదిలాబాద్, నాగోబా, బాసరా, కడం ప్రాజెక్టులను కలుపుతూ టూరిజం కారిడార్. ఎయిర్పోర్ట్లు, ఓఆర్ఆర్, స్మార్ట్ సిటీలపై సీఎం రేవంత్ రెడ్డి గారు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని పట్టణాలను, నగరాలను భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో తీర్చిదిద్దాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చూసినాం. హైదరాబాద్ లో ఊబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను మరింత విస్తరిస్తున్నట్లు ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దారా కోస్రో షాహీ వెల్లడించారు. అమెరికా వెలుపల ఏర్పాటు చేసిన తొలి సెంటర్ ఇదేనని, ఇక్కడ 600 మంది ఇంజనీర్లు పనిచేస్తున్నట్లు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఫ్యూచర్ సిటీలో ఊబర్ కార్పొరేట్ ఆఫీస్ నిర్మాణానికి వారు ముందుకొచ్చారు. రాష్ట్రంలో తమ సంస్థ కార్యకలాపాలను భవిష్యత్తులో మరింత విస్తరిస్తామని, దానికి ప్రభుత్వ సహకారం కావాలని వారు సీఎం రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేశారు. బుధవారం సంస్థ అధికారులతో పాటు సీఎం గారిని వారు నేరుగా కలిశారు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చూసినాం. మాజీ సైనికుల సంక్షేమం కోసం రాష్ట్రంలో ఒక కార్పొరేషన్ ఏర్పాటును పరిశీలిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి గారితో సైనిక సంక్షేమ శాఖ డైరెక్టర్ భేటీ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాల్లో ఏ విధానం అమల్లో ఉందో అధ్యయనం చేసి తెలంగాణ మాజీ సైనిక కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తామంటూ వారికి భరోసానిచ్చారు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చూసినాం. మోడీ ప్రకటనల ఖర్చే 5,987 కోట్లు. చెప్పేవన్నీ పొదుపు పాఠాలు, చేసేవన్నీ ఆర్భాటాలైనట్టు కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవశ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు నిప్పులు చెరిగారు. సామాన్యులకు పొదుపు పాఠాలు చెప్పే ప్రధాని మోడీ తన సొంత డబ్బా కోసం మాత్రం ప్రజాధనాన్ని నీళ్లలా ఖర్చు చేస్తుంటారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గే గారు తీవ్రంగా ధ్వజమెత్తారు. మోడీ పొదుపు సూత్రాలపై ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవశ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని పేద ప్రజలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరిస్తుందంటూ ఈ సందర్భంగా ఖర్గే గారు మండిపడ్డారు. గత 12 ఏళ్లుగా పెన్షన్ ఒక్క పైసా కూడా పెంచకుండా వారిని వంచిందంటూ నిప్పులు చెరిగారు. నేడు పేద ప్రజలు, వృద్ధులు, వితంతువులు అరకుర పెన్షన్ సొమ్ముతో కనీస మందులు, ఆహారం కూడా కొనుక్కోలేని దుస్థితిలో ఉన్నారంటూ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం కారణంగా కొనుగోలు శక్తి 45% క్షీణించిన తర్వాత 200 పెన్షన్ విలువను దాదాపు 110 రూపాయలతో, 300 పెన్షన్ 165 రూపాయలతో, 500 పెన్షన్ 275 రూపాయలతో సమానమని వివరించారు. పేదల పెన్షన్లు పెంచడానికి మనసురాని ఈ బుద్ధిలేని ప్రభుత్వం ప్రచారానికి మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందంటూ వారు మండిపడ్డారు. 2014-15, 2024-25 మధ్య బీజేపీ ప్రభుత్వం కేవలం ప్రకటనల కోసమే ఏకంగా ప్రజాధనం 5,987.46 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందంటే వారి వైఖరి పేద ప్రజల పట్ల ఏంటో మనకు ఇట్టే స్పష్టమవుతుందంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు నిప్పులు చెరిగారు. కోట్లాది మంది వృద్ధులు చాలీచాలని పెన్షన్ తో, ఆకలితో, అనారోగ్యంతో అలమటిస్తుంటే మోడీ ప్రభుత్వం మాత్రం ఆర్భాటపు ఎన్నికల ప్రచారాలు, భారీ కాన్వాయ్లు, అట్టహాసమైన కార్యక్రమాలు, నాన్ స్టాప్ పబ్లిసిటీతో కాలక్షేపం చేస్తుందంటూ దుయ్యబట్టారు. తన క్రూరమైన విధి విధానాలతో పేదల ఆర్థిక గౌరవాన్ని బీజేపీ ప్రభుత్వం హరించి వేస్తుందంటూ ఖర్గే గారు పేర్కొన్నారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. సర్ పేరుతో సెక్యులర్ ఓట్ల తొలగింపుకు బీజేపీ కుట్ర. అందులో భాగంగానే మోడీ సర్కార్ రాష్ట్ర పర్యటన అంటూ పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రధాని రాష్ట్రానికి వస్తే తెలంగాణకు కావాల్సినవి అడగరా? 8 మంది బీజేపీ ఎంపీల సోయి ఎటుపోయిందంటూ నిలదీశారు పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. బెంగాల్ మాదిరిగానే తెలంగాణలోనూ సర్ పేరుతో సెక్యులర్ ఓట్లను తొలగించి గెలిచేందుకు బీజేపీ కుట్ర చేస్తుందంటూ పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు ఆరోపించారు. ఆయన రాష్ట్ర పర్యటనలోని ప్రధాన ఉద్దేశం అదేనంటూ నిపుణులు చెరిగారు. రాష్ట్రంలోని ప్రతి ఓటరు ఈ రోజు తమ ఓటుని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ ఈ సందర్భంగా వారు సూచించారు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చూసినాం. ధాన్యం హమాలీ ఛార్జీల పెంపంటూ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టం చేశారు. రైతుల ఖాతాల్లో 4,520 కోట్లంటూ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేశామని, హమాలీ ఛార్జీలు పెంచామని, అలాగే క్వింటాకు 8.50 ఉన్న హమాలీ ఛార్జీలు 17కు పెంచినట్లు వెల్లడించారు. అలాగే ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా 1967 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సూచించారు.
ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చూసినాం. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే పేపర్ల లీకేజీనా అంటూ నిలదీశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాటే హక్కు మీకెక్కడిదంటూ ప్రశ్నించారు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే నిరుద్యోగుల గొంతు కొయ్యటమా, పేపర్ల లీకేజీలా? కేంద్రంలోని బీజేపీ సర్కార్ తన అసమర్థతతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీవ్ర అంధకారంలోకి నెట్టింది. నీటి ప్రశ్నాపత్రం లీకేజీనే ఇందుకు నిదర్శనం అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పష్టం చేశారు. నీట్ నిర్వహణకు 42 గంటల ముందే ప్రశ్నాపత్రాలు బయటికి రావడం, దేశవ్యాప్తంగా 23 లక్షల మంది, తెలంగాణలో 70,000 మంది విద్యార్థులు రోడ్డున పడ్డారంటూ ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. నష్టపోయిన విద్యార్థులను ఆదుకోవాలి. ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.